బంగారు ఆభరణాల VA ఛార్జీలపై 50% తగ్గింపు. త్వరపడండి, అక్షయ లక్ష్మిని ఆహ్వానించండి. ది చెన్నై షాపింగ్ మాల్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. రెండో విడత శాంతి చర్చలకు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్పై మండిపడ్డారు. హర్ముజ్ జలసంధి సమీపంలో ఇరాన్ గన్ బోట్లు కాల్పులు జరపడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ట్రూత్ సోషల్లో ట్రంప్ ఓ పోస్టు పెట్టారు. నిన్న హర్ముజ్ జలసంధి సమీపంలో నౌకలపై కాల్పుల ద్వారా ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని ట్రంప్ ఆరోపించారు. ఫ్రాన్స్కు చెందిన ఓ నౌకతో పాటు బ్రిటన్కు చెందిన సరుకు రవాణా నౌకను ఇరాన్ లక్ష్యంగా చేసుకుందన్నారు. ఇరాన్తో చర్చల కోసం అమెరికా ప్రతినిధులు సోమవారం సాయంత్రం ఇస్లామాబాద్కు చేరుకోనున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ వైఖరి మారకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. హర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ చేసిన ప్రకటనను ట్రంప్ తీవ్రంగా తప్పుపట్టారు. అమెరికా దిగ్బంధం వల్ల హర్ముజ్ జలసంధి ఇప్పటికే మూతపడిందన్నారు. దానివల్ల ఇరాన్ రోజుకు $500 మిలియన్ నష్టం తప్ప అమెరికాకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదన్నారు. ఇప్పుడు అనేక నౌకలు అమెరికాలోని టెక్సాస్, లూసియానా, అలస్కా తీరాలకు వస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఇరాన్ ముందు న్యాయమైన ఒప్పందాన్ని ఉంచామని, అందుకు అంగీకరించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. ఒప్పందం చేసుకోకుంటే ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలను, ప్రతి వంతెనను అమెరికా కూల్చివేస్తుందన్నారు. ఇకపై మర్యాదగా ఉండే ప్రసక్తే లేదని ట్రంప్ తేల్చి చెప్పారు.